అట్లా పోతుంది. సంవత్సరమే ఎక్కువ కాలే. మళ్ళీ ఇంకోటి అయ్యో అది కాక మళ్ళీ ఇంకోటి కూడా దొరుకుతుంది ఇక్కడ. నీకు 3 కాదు 3.5 మీదనే కానీ తక్కువ దొరుకుతలేదు ఇక్కడ. గట్టంటే కావాలి అట్లా నీకు 80 కాడికాలి 120 బిట్టు తిరగలే వింటున్నావా? 120 చక్కెర వస్తుంది. ఇదిగో ఈ దారి మళ్ళీ ఇది సపరేట్ దారి పోతుంది. మనం ఇంత పావంతో చూసాం మహేందర్. అవును వింటున్నావా? ఇదిగో ఇది సంతరు ఇది అయిపోయిందా? ఇగో నీకు రోడ్డు మీద చెప్తా చూడు కథ. ఇగో ఇదా ఇది అలాగా 3 సార్లు దొరికింది చెప్తున్నా. ఇది ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతే సెంటర్ దొరికింది అది మళ్ళా. ఇదో ఇది పోయిందా? ఇదా సెంటర్. ఇదో పోయ్యా అలా ఇది అర్థమైందిగా. ఎట్లా పటేలా చేస్తా పక్కన బాగా చేస్తాం కానీ మనం నాకు తెలియదా నీ గురించి? మన మంచాల పూజ కొడుకుని అడుగు చెప్పింది భాస్కర్. నాది కూడా నువ్వే చూస్తే నీది కూడా చూసా అడిగే నాయన దొరికిపోయినా ఆయన దొరకదు మళ్ళా ఆ సడాకునికి గాడికి ఇప్పుడు నేను చేసుకున్నా నువ్వు అంతో నమ్ము. ఏం చేస్తాం కాచారం నీకు ఎక్కువ ఏమవుతుంది 200 వేసుకుంటే చాలు. ఇష్టం అసలు లేదు ఇక నేను ఇష్టం ఉంటే 100 ఫీట్లు దింపుకున్నా దింపుకో లేకపోతే లేదు. ఇంకోటి చూద్దామా సార్? చాలా ఒకటి చాలు ప్రస్తుతానికి. మాట చెప్తున్నా దానికిట వాస్తవమే అది. ఇగో ఇట్లోటి పోతుంది ఇట్లోటి పోతుంది అక్కడ కింది పోరు అంతా నాకు తెలియదు అది. ఇక నేను ఒక జోన్ చెప్పాను అంతే అంతే మన అది వరకు మనం అంతే అట్లా. అది చిక్కలు 2 రూపాయల చిక్కలు రూపాయి చిక్కలు ఉన్నాయా? ఇప్పుడు నీకు ఇప్పుడే చెప్తా ఎన్ని ఇంచులు వచ్చేది ఏం కథ. రూపాయి చిక్కలు కావాలా? 2 రూపాయల చిక్కలు అయినా సరే రూపాయల చిక్కలు అయినా సరే. ఆడుకోదా పట్టుకో 90 దాకా పట్టుకో. 90 ఉన్న కాడికి వచ్చింది 90 పట్టుకో. 4 ఇంచులు ఇంటావా? చుట్టుకొక్క ఇంచి 4 ఇంచులు సారీడా ఇది కరెక్ట్ పావంది అన్నట్టు. అందుకనే ఒకేదాలా చూడ నేను. లేదు ఇది 100 సార్ 100 అయింది. 100 అయింది సార్ 90 పట్టుకోండి. వచ్చింది సార్. చూసా 4 ఇంచులు నీళ్ళు. అందుకనే ఇది ఏంటంటే అన్ని తోటి చూసినాక దీంతో లాస్ట్ చూస్తా. ఓకే ఓకే అట్లా అయిపోయిందా? ఇంకోటి చూద్దానా? ఇక్కడ ముడతా పెడుతున్నా పెట్టేసి ఎక్కడన్నా నీవెక్కడెక్కడ వచ్చినాయి? వాళ్ళ దొడ్లో వచ్చిందండి.
ఇక్కడ దొరికిందంట చూడండి ఇక్కడ. అదే నాకైతే కనిపిస్తుంది. నేను ఇట్లా ఈరోజు ఫామ్ హౌస్లో వంకాయ కర్రీ చేసుకున్నా నేను, రాజు గారును. మీ సిరి గురించి అడగొద్దు, అది రాదు. ఇక నుంచి నా వీడియోలో వస్తాయి మీకు. ఫైటింగ్ అయింది ఇద్దరికి. నన్ను అడగొద్దు. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, మీరిద్దరూ గొడవ పడుతుంటే బాగుంటుందండి అని. అది నిజానికి రోజు గొడవ పెడుతుంది ఇంట్లో. ఓకే, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు తీసుకురండి వెళ్ళేదాన్ని. ఇక కానీ సెపరేటా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరి ఛానల్ ఆల్రెడీ, శ్రీదేవి గారిది చిట్టుబాబు సెపరేటా? ఎవరి ఛానల్ ఆల్రెడీ, ఎవరు వంటలు ఆలి ఈ రోజు నుంచి మరి నేను ఎవరికి సపోర్ట్ చేయను? చూద్దాం. ఈ తమిళనాడు స్టైల్ వంకాయ కర్రీ చేస్తున్నా, తమిళనాడు గెటప్ వేసినారు. అది ఎన్ని కావాలా వంకాయలు మనకి? ఈ కింద కోయచ్చా? అయిపోయినట్టు, పండిపోయినట్టు ఉన్నాయి. బాగుంది చూసానటువంటి. అది అది రెండు బాగున్నాయి. పోయినా చిన్నగా ఉన్నట్టున్నాయి కదా, మొన్న అయితే పెద్దగా ఉన్నాయి. ఈ సైజే బెటర్, ముద్ర బాగుంది. చాలా మన ఇద్దరికి ఓకే. సరిపోతాయా? టమాటాలు కొయ్యాలి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా. చాలా మన ఇద్దరికి. సరిపోతుంది. 4 టమాటాలు తీసుకురా. మరి మనకు వచ్చి గెస్టులకి టేస్ట్ చూపించొద్దు ఇంకా. పోయండి ఇంకా 5-6 ఉన్నాయా? లేనట్టున్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా?
వంకాయ టమాటా ఈరోజు నైస్ కాంబినేషన్. చాలా 4-5 ఆ సైడ్ ఉంది పండింది బాగా. ఎక్కువైపోతే టమాటాలు బాగుంది. మళ్ళీ పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, ఉన్నాయి కదా. సరే పచ్చిమిర్చి కూడా 2 కోసుకున్నాం. ఓకే, అక్కడ పెద్ద టమాటా ఉంది రెడ్. అది ఓకే, నైస్ టమాటో. ఒక పచ్చిమిర, అది కొత్తిమీర ఒక 2 కొమ్మలు కోసుకెళ్తే. ఇదిగోండి హార్వెస్ట్. ఇప్పుడు వంకాయ టమాటా చేసుకుందాం, చేసి చూపిస్తా పదండి. కొంచెం పుదీనా కూడా తీపారు, పుదీనా కొత్తిమీర. ఎక్కడుంది? మన ఫామ్ హౌస్లో మనం వండుకున్న వంట. ఎవరితోటి పని లేదు ఇక్కడ నుంచి. నైస్ నైస్, చాలు.